శ్రీగురుభ్యో నమ. సభాయే నమ. శ్రీమహాగణాధిపతయే నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజ అంటే గౌరవించుట. వారిని పూజించారండి అంటారు, వారు పూజనీయులు అంటారు. వారు పూజనీయులు అంటే వారు గౌరవనీయులు. భగవంతుడి విషయంలో ఆయనకి నిత్య పూజ, ప్రతిరోజు భగవంతుణ్ణి పూజించాలి. ఎందుకు భగవంతుణ్ణి పూజించాలి అంటే ఆయన పట్ల మనం ఆవిష్కరించవలసినటువంటి కృతజ్ఞతాభావం. కృతజ్ఞత లేనివాడు మనిషి కాడు. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. చేసిన ఉపకారాన్ని మరిచిపోయిన మనిషి ఎవరుంటాడో ఆయన కృతఘ్నుడు. ఆయనకి నిష్కృతి లేదు. ఏదైనా మరిచిపోవచ్చు కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోకూడదు. అందుకని భగవంతుడు చేసినటువంటి ఉపకారములు ఒకటి రెండు కాదు, అసలు శరీరము ఉన్నది, మనం ఉన్నాం అంటే ఇది భగవంతుడి చేత నిర్మింపబడినటువంటి శరీరం, ఆయన చేత పోషింపబడుతున్న శరీరం. ఊపిరి తీస్తున్నామంటే ఈశ్వరుడు వాయువుని సృష్టించాడు కాబట్టి. బ్రహ్మాండమంతా ఉన్న వాయువు పిండాండంలోకి వెళ్ళి మలినమైన వాయువు మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి దాహం వేస్తే బ్రహ్మాండంలో ఉన్న నీళ్లు పిండాండంలోకి వెళ్ళి మలినమైన నీళ్లు బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఇక్కడ వేడి ఎక్కువైతే నీరు ఎక్కువ తాగితే చెమట పడితే బ్రహ్మాండంలోకి ఆ వేడిని విడిచిపెట్టాలి. బ్రహ్మాండ పిండాండ సమన్వయం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ సమన్వయం ఉండడమే బ్రతుకు. ఆ సమన్వయం ఆగిపోయిందనుకోండి, బ్రహ్మాండంతో పిండాండం సమన్వయం అవ్వట్లేదు. బ్రహ్మాండంలో ఉన్న వాయువుని పిండాండం పుచ్చుకోవట్లేదు లేదా విడిచిపెట్టట్లేదు. బ్రహ్మాండంలో ఉన్న పదార్థాన్ని పిండాండం తింటలేదు. తిన్న పదార్థం జీర్ణమవగా మిగిలిన పిప్పిని బ్రహ్మాండంలోకి వదిలిపెట్టట్లేదు. బ్రహ్మాండంలో ఉన్న నీరు పిండాండం పుచ్చుకోవట్లేదు. పిండాండంలో మిగిలిపోయిన నీరు బ్రహ్మాండంలోకి వెళ్ళటం లేదు. అంటే సమన్వయం ఆగిపోతే బ్రతుకు ఆగిపోయిందని గుర్తు. ఈ బ్రతుకు ఉండడం, ఈ బ్రతుకు ఆగిపోవడం ఎవరి చేతిలోనూ లేదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వరుడు ఊపిరి ఆపేయాలి, బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆపు చెయ్యాలి అనుకుంటే దాన్ని కొనసాగించడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి బ్రతుకునిచ్చిన భగవంతుడు, ఆహారం ఇచ్చిన భగవంతుడు, ఇన్ని భోగములనిచ్చిన భగవంతుడు, ఇన్ని సుఖములనిచ్చిన భగవంతుడు ఉన్నాడా కృతజ్ఞత చెప్పడానికి? పూజించుట అంటే గౌరవించుట. గౌరవించుట అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన చేసిన ఉపకారములను స్మరించి ఆయనకు కృతజ్ఞతను ఆవిష్కరించుట. ఆ క్రతువుకి, ఆ క్రియాకలాపానికి పూజ అని పేరు. ఇప్పుడు ఇందులో అసలు ఈశ్వరుడు ఉన్నాడు అని గుర్తేమిటండి? ఉపకారం జరిగిందని చెప్పడానికి అంటే ఒక్కొక్కసారి చేసినవాడు మీ ఎదురుగుండా ఉండకపోవచ్చు, జరిగిన పనిని బట్టి ఉన్నాడని గుర్తిస్తారు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, తనంత తాను నేను వస్తున్నానని ఈ వేదిక రాదు, ఎవరో నిర్మాణం చేశారు. ఈ దీపాలు ఉన్నాయనుకోండి, ఎవరో పెట్టారు. ఎవరో పెట్టకుండా ఇవన్నీ రావు. ఈ శరీరములు నిర్మింపబడుతున్నాయి, సృష్టి జరుగుతోంది, స్థితి జరుగుతోంది, ప్రళయం జరుగుతోంది, పంటలు పండుతున్నాయి, విత్తనముల యందు ఓషధీతత్వం నిలబడుతోందంటే దీనిని నిర్వహిస్తున్న వాడెవరో ఉన్నాడు. వాడిని కంటితో చూసినవాడు తపస్సు చేసినటువంటి భాగ్యవంతుడు. మిగిలిన వారు విశ్వాసము, నమ్మకము ఉన్నారు. ఎవరో మహానుభావులు దర్శనం చేశారు. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకానికే శ్రద్ధ అని పేరు. అటువంటి శ్రద్ధతో ఈశ్వరుడికి కృతజ్ఞతను ఆవిష్కరించడానికి పూజ అని పేరు. ఇప్పుడు ఈ పూజలో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటారు. ఇప్పుడు ఈ పూజ చేసేటప్పుడు అసలు భగవంతుని యొక్క మూర్తిని ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా పూజ చేయాలి అంటే శాస్త్రములు ఏమని నిర్దేశించాయంటే భగవంతుడి విషయంలో మాత్రం నీకు భేదభావం కలగకూడదు.
ఈయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఇట్లాంటి భావాలు రాకుండా ఉండాలి అంటే మోక్షమును కటాక్షించగలిగినటువంటి రూపములు ఏ ఉన్నాయో వాటిలోకి మిగిలిన రూపములన్నీ కూడా పర్యవసిస్తాయి. అటువంటి వాటిని 6 శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. అందులో ఒకటి గణపతి గణాపత్యం అంటారు, 2 సూర్యుడు సౌరం అంటారు, 3 భగవతి శాక్తేయము, 4 శివుడు శైవము, 5 విష్ణువు వైష్ణవము, 6 సుబ్రహ్మణ్యుడు కౌమారము అంటారు. ఈ 6 షణ్మత స్థాపనాచార్య అని శంకర భగవత్పాదులు గుర్తించి ఇందులో ఎవరినైనా నువ్వు ప్రధానుణ్ణి చేసుకొని పూజ చేయొచ్చు. కానీ ఒకరికన్నా ఒకరు తక్కువ, ఒకరికన్నా ఒకరు తక్కువ అన్న భేదభావం మాత్రం ఉండడానికి వీల్లేదు. అట్లా లేకుండా ఉండడం కోసం పంచాయతనము అంటారు. పంచాయతనము అంటే ఈ 5 మూర్తులను ఉంచుకుంటారు. ఇందులో మాకు ఎప్పటి నుంచో పరమశివుణ్ణి ప్రధానుడిగా పూజ చేయడం అలవాటు అనుకోండి, కులదైవము అంటారు. అప్పుడు శివుణ్ణి మధ్యలో పెడతారు, పెట్టి ఆయా స్థానములు ఉంటాయి. విఘ్నేశ్వరుణ్ణి, సూర్యుణ్ణి, అంబికని, విష్ణువుని 4 వైపులా ఉంచుతారు. ముందు ఈ 4కి పువ్వు వేస్తే తప్ప ప్రధానుడైనటువంటి శివుడి దగ్గరికి వెళ్ళాం. నా పక్కనున్న ఆయన విష్ణువుని ప్రధానుణ్ణి చేసుకున్నారనుకోండి, విష్ణువు మధ్యలో ఉంటారు, శివుడు, అంబిక, సూర్యుడు, గణపతి చుట్టూ ఉంటారు. ముందు ఈ 4కి ఆరాధన ప్రదక్షిణ క్రమంలో చేస్తారు. ఈ 4 దాటి అప్పుడు ప్రధాన దేవతకి చేస్తారు. అంటే అసలు వీళ్ళ అనుగ్రహం లేకుండా వాళ్ళ దగ్గరికి చేరలేవు. ఒక స్థితిలో వీళ్ళు ఆయన అని కనపడుతున్నది ఇన్ని కాదు ఒక్కటే అన్న భావనతో అసలు భగవంతుని యందు భేదబుద్ధిని విడిచిపెడతారు. మరి సుబ్రహ్మణ్యారాధన ఏదండి, 6వ మూర్తి ఏది, పంచాయతనం అంటే 5 కదా ఉన్నాయి అంటే సుబ్రహ్మణ్యుడికి పావకి అని ఒక పేరు, అగ్ని పుత్రుడు అని. చిట్ట చివర అగ్ని నుండి తేజస్సు వెలువడి ఆయన పుత్రుడిగా జన్మించాడు కాబట్టి పావకి అని ఆయనకు ఒక నామం ఉంది. అందుకే పూజ ప్రారంభంలో వెలిగించే దీపం, పూజ చిట్ట చివర వెలిగించేటటువంటి కర్పూరం, ఈ 2 అగ్నిహోత్రం కాబట్టి సుబ్రహ్మణ్యుడే. ఇక వేరే మూర్తిని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దోషమేం రాదు. ఈ 5 పూజ చేస్తారు. ఈ పూజ చేసేటప్పుడు ఎంత పెద్ద పూజా మందిరం ఉండాలి, ఎంత చిన్న పూజా మందిరం ఉండాలి అన్న దానితో సంబంధం లేదు. నాకు చాలా గౌరవం ఉందనుకోండి, నేను ఏం చేస్తే గౌరవించినట్టు, నేను ఏం చేస్తే అవతల వారిని పూజించినట్టు, నేను ఏ కృతజ్ఞతని ఆవిష్కరిస్తే అవతల వారిని పూజించడం పూర్తయినట్టు అంటే యథార్థమునకు ఇది చేస్తే అన్న మాట ఉండదు. నా మనసు నిండా వారి మీద ప్రేమ నిలబడితే అది నిజమైనటువంటి పూజ్య భావన. నా మనసు నిండా భగవంతుడు నిలబడాలంటే భగవంతుడు చేస్తున్నటువంటి ఉపకారములు స్మరణలోకి రావాలి. ఇలా చూపించినంత వాణ్ణి నేననడం కాదు, అసలు ఈ శరీరం నిర్మించిన వాడు ఆయన. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములను ఒకదాని మీద ఒకటి కనపడకుండా ఇంత అందంగా అమరిక చేసి పైకి చూసేటప్పటికీ ఏమీ కనపడకుండా నిలబెడుతున్నాడు. కొంచెం చర్మం రేగిందనుకోండి, ఆ నెత్తుటి కోసం, మాంసం కోసం ఈగలు వచ్చి వాళ్తాయి, పురుగులు వాళ్తాయి. కానీ ఇంత రక్తం లోపల ప్రవహిస్తున్న ఎక్కడ నెత్తుటి చుక్క పైకి రాకుండా, లోపల వేడి ఎక్కువైపోతే మాత్రం చెమట రూపంలో నీరు పైకి రావడానికి ఇన్ని స్వేదరంధ్రాలు పనిచేసేటట్టు 9 రంధ్రములు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు నిలబడాలి. ఆయన శాసనం అయిపోయిందనుకోండి, 10 వాయువులు నిర్గమిస్తాయి. చిట్ట చివర వ్యానవాయువు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో అక్కడతో శరీరము కాష్టభూతాని జిగ్నిరి అంటారు. శరీరమునందున్నటువంటి వాయువు అంతా క్రమంగా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తరువాత శరీరం అంతా ఒక కర్ర ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది. ఇక సంధిబంధములు కదలవు. ఈ చెయ్యి ఇలా అండం ఉండవు.
పాదం పట్టుకొని లేపితే ఒక కర్ర ఎలా లేస్తుందో అలా శరీరం అంతా లేచిపోతుంది. అట్లా 10 వాయువులు 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ఎవరు ఆజ్ఞ అయ్యే వరకు నిలబడుతున్నాయో, ఎవరి ఆజ్ఞ అయ్యే వరకు బయటికి వెళ్ళటలేదు, ఎవరి ఆజ్ఞ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాయో, ఎవడు లోపల ఉండి తిన్న పదార్థములనన్నిటినీ జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నాడో, బయటికి వచ్చేటప్పటికంత దుర్గంధభూయిష్టమైనటువంటి పిప్పిని 9 రంధ్రములు లక్షల స్వేదరంధ్రములున్నా బయటికి రాకుండా లోపల నింపి ఉంచి తెల్లవారేటప్పటికీ సంవరణీ కండరములు సడలిపోయి ఆ పదార్థం బయటికి వెళ్ళిపోయేటట్టు శరీరం శుభ్రంగా ఉండేటట్టు ఎవడు లోపల ఉండి నిర్వర్తిస్తున్నాడో, బయట ఉన్నవన్నీ తెలుసుకుంటుంటే లోపల పదార్థం అయిపోయింది, పదార్థం తినువు అని క్షుత్ ఆకలి రూపంలో చెప్తున్నాడు. ఎవరు నీరైపోయింది, నీరు లేకపోతే శరీరం పడిపోతుంది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీరు తాగు నీరు తాగు అని దాహం రూపంలో లోపల నుంచి మాట్లాడుతున్నాడు. శరీరావయవాల్లో ఒక అవయవానికి ఇబ్బంది కలిగితే ప్రథమో దైవ్యోభిషకు, ఈశ్వరుడు వైద్యుడి రూపంలో ఉన్నాడు. ఈ శరీరావయవానికి ఏ దోషం వచ్చిందో వైద్యుడి దగ్గరికి వెళ్ళని నెప్పి అన్న భాషతో మాట్లాడిస్తున్నాడో వాడు పరమేశ్వరుడు. ఎవడు కర్మఫలప్రదాతయై గత జన్మలలో చేసిన పాపపుణ్యములకు దుఃఖాన్ని సుఖాన్ని ఫలితంగా ఎదురుగుండా కనపడకుండా ఇస్తున్నాడో ఆయన పరమేశ్వరుడు. ఆయన కంటికి ఎదురుగుండా అందరికీ కనపడాలని నియమం లేదు. ఎవరు నిరతిశయ భక్తితో ఆయన్ని చూడాలనుకున్నారో వారికి మాత్రం ఒక రూపంతో కనపడ్డాడు. అలా కనపడినటువంటి మూర్తులు అనేకం. ఆయన ఉన్నాడు అన్న నమ్మకం లేని జీవితం ఏదుందో అది మనుష్య జన్మకి కృతజ్ఞతతో కూడుకున్న జీవితం. 84 లక్షల జీవరాశులలో ఆయన ఉన్నాడని గుర్తించగలిగిన ప్రాణి భగవంతుణ్ణి మనుష్యుడు వినా ఇంకొకడు లేడు. శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ఉన్నాడని నమ్మగలిగిన వాడు మనిషి ఒక్కడే. అయినప్పుడు ఎంత పెద్ద పూజా మందిరం నిర్మించుకోవాలి, ఇంట్లో ఎంత పెద్ద పూజ ఉండాలి, విగ్రహాలు ఎంతంత ఉండాలి అన్న దానితో అసలు శాస్త్రం నియమం పెట్టుకోలేదు. నా యందు చాలా గౌరవం కలిగినటువంటి వ్యక్తి అనుకోండి, నిజానికి అంత గౌరవం ఉన్న వ్యక్తి అని ఆయన నన్ను గౌరవించడం కాదు, ఆయనని నేను ఎందుకు ప్రేమిస్తానంటే నేను చెప్పినట్లు ఆయన బ్రతుకుతున్నాడు, అది ప్రధానం. నాకెన్ని దండలేశాడు అన్నదానికన్నా, నాకు ఎన్ని పువ్వులు పూజ చేశాడు అన్నదానికన్నా, నాకు ఎన్ని పదార్థాలు పెట్టాడు అన్నదానికన్నా, నాకెంత ధూపం వేశాడు అన్నదానికన్నా, నేను చెప్పినది ఆయన జీవితంలో ఎంత పాటిస్తాడన్నదాన్ని బట్టి ఆయన నాకు దగ్గరవుతాడు. భగవంతుడు ఎప్పుడూ ధర్మాన్ని మాట్లాడతాడు. ఎవడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఎంత పూజ చెయ్యాలి అన్నదానికి శంకరాచార్యుల వారు ఒక నియమం చెప్పారు. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అన్నారు. అటువంటి వాడు ఒకే ఒకసారి నమస్కారం చేసినా చాలు, ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన చేసేది నిరంతర పూజ. ఆయన ఏది చేస్తున్నా నేను చేస్తున్న ఈ పనికి ఈశ్వరుడు సంతోషిస్తాడా, అదొక్కటే ప్రమాణం. ఈశ్వరుడు నేను చేస్తున్న ఈ పనికి సంతోషించడు, నాకొద్దు. అది ఎంత గొప్ప భోగాన్నైనా నాకు కల్పించవచ్చు, ఎంత భాగ్యమైనా నాకు ఇవ్వచ్చు, ఎంత సుఖాన్నైనా నాకు ఇవ్వచ్చు, నా ఇంద్రియములు మనసు శరీరము ఆనందపడచ్చు, కానీ నాకొద్దు. ఈశ్వరుడు అంగీకరిస్తాడు అంటే ధర్మచట్రంలో ఇమిడింది, అది నాకు కావాలి. అట్లా ఎవడు బ్రతికాడో వాడి వెంట ఆయన పరిగెడుతూ ఉంటాడు. అందుకే తానే భాగవతంలో చెప్తాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాడిని నేను రక్షించడం వాడి కోసం కాదు. అటువంటి వాడిని రక్షించకపోతే అసలు నేనున్నానని నమ్మకం ఉండదు. కాబట్టి ఎవరు నన్ను నమ్మి నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడో వాడు నాకిష్టం. ధర్మాత్ముడైన వాడు నిజమైన భక్తుడు. ఏది ధర్మము అంటే భీష్ముడు విష్ణు సహస్రానికి మొట్టమొదటి ఉపోద్ఘాతంలో ఒక మాట అంటాడు, ఆచార ప్రభవో ధర్మ. పాటించినది ధర్మం. నాకు తెలుసండి ధర్మం కాదు.
రావణాసురుడికి తెలుసు. సీతమ్మే అంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకు ఎన్నో తెలుసు, కానీ నువ్వు అనుష్ఠిస్తున్నవిన్ని ఏవి పాటిస్తావు? తెలియడం గొప్ప కాదు, ఎన్ని పాటిస్తారన్నది గొప్ప. పాటించినటువంటి వాడు ధర్మాత్ముడు. తనకి ఎన్ని తెలుసో అన్నిటినీ పాటించగలగడం గొప్ప. ఆ పాటించిన వాడు ఎవరున్నాడో, ఆచరించిన వాడు ఎవరున్నాడో అటువంటి ధర్మాత్ముడి వెంట ఈశ్వరుడు పరిగెడతాడు. అప్పుడు ఆయనతో, అందుకే పూజకి సంబంధించి ఎక్కడా కూడా మీరు ఇంత పూజ చెయ్యండి అని శాస్త్రములు నిర్దేశించలేదు. నిత్య పూజ దేనికి అంటే కృతజ్ఞత కొరకు. ఇంద్రియములను వాడుకున్నాను, మనసు వాడుకున్నాను, శరీరం వాడుకున్నాను, ఎన్నో సుఖాలు అనుభవించాను. ఈశ్వరుడు ప్రధానంగా మూడిటిని ఏర్పాటు చేస్తాడు. ఒకటి భువనము, ఈ చెట్లు, ఈ తేనె, ఈ పువ్వులు, ఇదంతా భువనం. తనువు శరీరం, భోగము, ఈ భువనమునందున్న వాటిని ఈ తనువుతోటి అనుభవించి ఆనందించడం భోగం. ఈ మూడు ఈశ్వరుడిచ్చినవే తప్ప మనం సృష్టించుకున్నవి కాదు. కన్ను నేను నిర్మించుకోలేదు, చెవి నేను నిర్మించుకోలేదు, ఇంద్రియ పాటవము నాది కాదు. ఇవన్నీ భగవంతుడు పెట్టినవి, అందువల్ల అనుభవించగలుగుతున్నాను. భువనమునందిన్ని అందములు, ఇన్ని చెట్లు, ఇన్ని కాండాలు, ఇన్ని పువ్వులు, ఇంత సుగంధం, ఇన్ని పళ్ళు, ఇన్ని రుచులు, ఇవేవి నేను సృష్టించలేదు. కంటితో చూసి ఆనందం, చెవితో చూసి ఆనందం, చెవితో విని ఆనందం, ఇవేవి నేను కాదు. ఈశ్వరుడు నా యందు శక్తిగా ఉండి అనుభవింపచేస్తున్నాడు. తనువు, భువనము, భోగము, దీనికి కారకుడు ఆయన కనుక నేను నిద్రలేస్తూనే, ఎందుకనంటే నేను వీటిని వాడుకొని 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 బడలిపోతే, ఒరే నువ్వు బడలిపోయావు, మళ్ళీ ఇవి శక్తి పొందాలంటే నువ్వు కొంత బాధ అనుభవిస్తే మళ్ళీ శక్తి వస్తుంది అని అనలేదు ఆయన. నిద్రాకాలిక సుఖమును ఏర్పాటు చేశాడు. నిద్ర సుఖము. అందుకే బాగా నిద్ర పట్టిందనుకోండి, ఏమండి రాత్రి నిద్ర పట్టిందంటే, అబ్బా ఎంత హాయిగా నిద్ర పట్టిందండి అంటాడు. నిద్ర సుఖం. ఆయన నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ సుఖవంతమైన కాలంలో మళ్ళీ పాటవాన్ని బలాన్ని ఇచ్చేశాడు. అటువంటి ఈశ్వరుడికి కృతజ్ఞతతో వాడుకోవడం మొదలుపెట్టు. అందుకు పూజ ఎప్పుడు? ప్రాతకాలమునందు నిద్ర లేవగానే ముందు కృతజ్ఞత చెప్పి మొదలుపెట్టు. ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉండాలి, అసలు శాస్త్రం అంది అట్లా పెట్టకు, అట్లా పెట్టవద్దు. ఎందుకనంటే నీవు ఎంత పెద్ద మూర్తిని పెట్టావో అంత నైవేద్యం అడుగుతుంది. అది శాస్త్రమునందు ప్రమాణం. అంత పెద్ద మూర్తి అయితే అంత నైవేద్యం కానీ ఇవ్వకపోతే కొంతకాలమే భరిస్తాయి, ఆ తర్వాత ఆకలి వేస్తే అసహనం కలుగుతుంది. శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖరి భారతీ స్వామి వారంతటి వారు నిర్ధారించి కొన్ని విషయాల్లో చూపించారు ఆ విషయాలు. కాబట్టి అంగుష్ట ప్రమాణం అన్నారు. బొటన వేలు ఎంత ఉంటుందో అంత మూర్తిని పెట్టుకో. నీ ఇంట్లో ఎంత పెద్దది, ఎంత పూజా మందిరం ఉండాలి, ఎంత గది ఉండాలి, ఇవి కాదు. నీకు ఎంత భక్తి ఉందన్నది ప్రధానం. ఆ భక్తి ఉంది, కానీ అంత పెద్ద ఇల్లు లేదు. ఈశ్వరుడు నాకు పూజకి గది ఉండాలని చెప్పలేదు. ఒక పళ్ళెం పెట్టి నీ కులదైవాన్ని మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెట్టి నువ్వు పూజ చేయి. మూర్తుల్ని పెట్టి పూజ చేసుకో, బొటన వేలంత వారిని, అంతే పూజ. నాకు పళ్ళెంలో పెట్టుకుని ఒక చోట పెట్టుకోవడానికి కూడా చోటు లేదండి ఇంట్లో, ఏం చేయమంటారు అంటే, ప్రకృతి యందు ఈ 5 పరమేశ్వరుడిగా వస్తాడు మళ్ళీ. మీరు అందుకే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదగడం కూడా అందులోనే ఉంటుంది. ఈ దేశము విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. ఈ 5 ప్రకృతిలో దొరుకుతాయి. ఉదాహరణకి ముందు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు గంగానది శోణానది సంగమిస్తాయి. శోణభద్ర నదిలో స్నానం చేస్తూ ఇలా చేతులతో ఎత్తుతారు సాలగ్రామాలు. శోణభద్రలో విఘ్నేశ్వర సాలగ్రామాలు దోషిళ్లతో దొరుకుతాయి. ఓ సాలగ్రామం చిన్న తెచ్చుకొని పళ్ళెంలో ఆ స్థానంలో పెట్టుకుంటారు. అంతే విఘ్నేశ్వరుడు. యువతల పక్కకు వచ్చేటప్పటికి సూర్యుడు. తంజావూరు దగ్గర వెల్లమ్మని ఒక క్షేత్రం, స్ఫాటికం సూర్యుడు, తెల్లటి రాయి, సాలగ్రామం దొరుకుతుంది, అది ఒక రాయి. ఆ తర్వాత
సూర్యుడు దాటిన తర్వాత యువతలకు వచ్చేటప్పటికీ నారాయణుడు, విష్ణుసాల గ్రామం, నేపాల్ గండకీ నదిలో దొరుకుతుంది విష్ణుసాల గ్రామం. యువతల పక్కకు వచ్చేటప్పటికీ అంబికాసాల గ్రామం శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో దొరుకుతుంది. లోపల బంగారు తీగలా ఉంటుంది, అదే గుర్తు అమ్మవారి సాలగ్రామం అని. ఆ సాలగ్రామం పరమశివుడు దేశం మధ్యలో ఉంటాడు. అందుకే నర్మదా నదిలో బాణలింగాలు దొరుకుతాయి. నది ఒరిపిడికి ఆ రాళ్ళు సాలగ్రామాలుగా మారిపోతాయి. నేను దాని గురించి నర్మదా స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్టు వాళ్ళు చూపిస్తే నేను ఆశ్చర్యపోయా. అందుకే నర్మదలో పావులు ఉండవు, విషక్రిములు ఉండవు. రాళ్ళు నీటి ఒరిపిడికి మారిపోతాయి సాలగ్రామాలుగా, శివలింగాలుగా. ఆ బాణం సాలగ్రామాన్ని మధ్యలో పెట్టుకుంటాడు. అది కూడా ఎట్లా, ఇంట్లో ఏమీ లేదు, ఒక గదిలో కాపరం ఉంటున్నాడు, ఓ చిన్న భరిణి తీసుకుంటాడు, ఈ 5 అందులో పెడతాడు. పొద్దున్న లేస్తాడు, ఓ పళ్ళెం అక్కడ పెడతాడు, 5 స్థానాల్లో పెట్టుకుంటాడు. చెయ్యవలసిన పూజ పరమ భక్తితో తనకున్న దానితో చేస్తాడు. ఈశ్వరుడు ఇన్ని పదార్థములతే అని ఎప్పుడూ అనడవు. నీకు శక్తి ఉంది పట్రా, నీకు శక్తి లేదు, కనీసం చేస్తే చాలు. శివుడికి మారేడు దళం, నారాయణుడికి తులసి దళం. అది కూడా ఈ రెండిటికి ఉన్న గౌరవం ఏమిటంటే మీరు అప్పటికప్పుడు కోసి తేవాలని నియమం లేదు. ఎండిపోయినవైనా పూజ చేసుకోవచ్చు. మిగిలిన వారికి అక్షత చాలు అంది శాస్త్రం. మిగిలిన వారందరికీ కూడా కేవలం అక్షత. అంటే నేను పరమ కింద పూజ, మనసు నిండా భక్తి ఉండి చేయడానికి ఎక్కువ పదార్థం తేలేని వారు కూడా పూజ చేయవచ్చు. చిన్న పళ్ళెంలో ఇవి పెట్టుకుని పూజ చేసేసి ఇవి తీసేసి ఒక భరిణిలో పెట్టి మూత పెట్టేస్తారు. మూత పెట్టేసి తీసుకెళ్ళి ఎక్కడో ఓ గూట్లో పెట్టేసుకుంటాడు. పెట్టుకుని పూజ పూర్తయిపోయింది, వెళ్ళిపోతాడు. మళ్ళీ పూజ చేయవలసి వచ్చింది, మళ్ళీ పొద్దున్న తీసి ఆ భరిణె తీసి పళ్ళెంలో పెట్టుకుని కూర్చుని పూజ చేసుకున్నాడు. చాలు, పూజ నువ్వు సశాస్త్రీయముగా చేసినట్లే అని శాస్త్రం అంగీకరించింది. ఇందులో ఇంకా ఏ విధమైనటువంటి అనుమానం లేదు. నీకు అసలు ఆ భావన లేకపోతే మాత్రం అసలు నీకు పూజ అన్నది ఇంత ప్రధానమైనది, ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారములకు కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి, గౌరవించాలి. అందుకు నేను పూజ చెయ్యాలన్న భావన లేకుండా ఏది చేశావో అది మాత్రం తంతు. అది తంతు అంటారు తప్ప దాన్ని పూజ అనరు. ఎందుకంటే మనసు నిలబడాలంటే అసలు మనసుకి ఉపకారం తెలియాలి. ఏ ఉపకారం భగవంతుడు చేస్తే నువ్వు మళ్ళీ చేస్తున్నావు అన్నది తెలిస్తే పూజ. అందుకే షోడశోపచార పూజాం కరిష్యే అంటారు. మీ ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వచ్చారనుకోండి, మీకు ఆయన అంటే చాలా ప్రేమ. ఇప్పుడు నేను వచ్చాను, నిజానికి వరప్రసాద్ రెడ్డి గారి కన్నా నేనేం గొప్పవాడిని కాదు, కానీ అది ఆయన మంచితనం, ఆయనకి నేనంటే ఉన్నటువంటి గౌరవం. నేను వచ్చేటప్పటికీ ఆయన బయట నిలబడి ఉన్నారు, నిలబడి స్వాగతం చెప్పారు. ఎందుకంత అలా చెప్పడం? లోపల కూర్చున్నా తప్పేం లేదు, కానీ ఆయనకి నా యందున్న ప్రేమ, నా యందున్న భక్తి, నా యందున్న గౌరవం, అట్లా నేను కూర్చుని ఉండకూడదు. ఆయన వచ్చేటప్పటికీ నేను వీధిలో నిలబడి ఉత్తరీయం వేసుకుని ఆయనకి స్వాగతం పలకాలి. ఆయన వాహనంలోనే నేను వచ్చా, దగ్గరికి వచ్చి స్వాగతం పలుకుతారు. భగవంతుని పూజ యందు మొట్టమొదటి ఉపచారం అదే. అందుకే ధ్యాన ఆవాహనాది. ఆయన ఏ రూపంలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఎంతోమంది రావచ్చు ఆ సమయానికి, కానీ నా రూపం ఆయనకి తెలుసు. నేను దిగుతుంటే ఆయన వచ్చారు అని గుర్తుపడతారు. అట్లా ఈశ్వరుడు ఇట్లా ఉంటాడు. అది ధ్యాన శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. పార్వతీ పరమేశ్వరుడు ఇలా ఉంటారు ధ్యానం, లక్ష్మీనారాయణులు ఇలా ఉంటారు ధ్యానం. ఏ రూపమైన ఒకటే భగవంతుడన్న భావన తర్వాత నీకు రావాలి. ఇప్పుడు ధ్యానం, ఆవాహనం, అయా రండి అని స్వాగతం పలికినట్టు, అంటే మనసు అంత బాగా నిలబడాలి పూజ చేసేటప్పుడు. ఈశ్వరా రండి కూర్చోండి అంటే మీరు మంత్రం చెప్తారా?
ఇంకొంచెం మంచిది, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాత్యతిష్టదశాంగుళం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆవాహయామి అని అనొచ్చు. అంత మంత్రం రాదు, శ్లోకం చెప్పచ్చు. శ్లోకము రాదు, ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. ఈశ్వరుడేం కాదనలేదు, నీకు గుండెల్లో ప్రేమ ఉందా లేదా, అది ప్రధానం. ఆవాహనం పిలిచావు, ధ్యానం ఇలా ఉంటాడు. ఆవాహనం వచ్చి కూర్చున్నాడు. రాగానే ఏం చేస్తారు, ఇంటికి వస్తే పాదయోహో పాద్యం, కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇస్తారు. ఈశ్వరుడికి కూడా అంతే. హస్తయోహో అర్ఘ్యం, పెద్దలైతే ఏం చేస్తారు, ఇంటికి పెద్దలు వస్తే చాలా చాలా గొప్ప పూజ ఏమిటంటే చెయ్యి చాపమని నీళ్లు ఆచమనీయంలా పుచ్చుకోరు, ఆ చేతి మీద నీరు పోస్తారు. నీరు పోస్తే ఇలా చెయ్యి పట్టి ఆ నీటి చేత చెయ్యి తడిసిన తరువాత ఉత్తరీయం ఓ వస్త్రం ఇస్తే తుడుచుకుంటారు. పరమభక్తి ఏమిటంటే ఉత్తరీయమే ఇస్తే తుడుచుకుంటారు. మహాభారతంలో ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ చేశారు. అగ్రపూజ అంటే ఎంతలా ఉదండట్టుకు వచ్చాడు, ఏం చేశాడు కాదు, అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యమే అగ్రపూజ. కాబట్టి చేతి మీద నీళ్లు పోశారు. తర్వాత ఆచమనీయం, మనం ఎలా పుచ్చుకుంటామో అలా ఈశ్వరుడు కూడా పుచ్చుకున్నాడు. తర్వాత స్నానం మీకు వచ్చు, రుద్రం అంతా చెప్పండి. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ వశుపతయే చ అనండి. అంత రాదు. ఆపోహిష్టావయోభవస్థాన భుర్జీర్ధాతన మహీరణాయ చక్షసై యోవశివతమోరసహ చేయండి, అది రాదు. స్నానం సమర్పయామి, కొద్దిగా నీళ్లు పోయండి. నీళ్లు పోసి భగవంతుడు స్నానం చేస్తున్నాడన్న భావన ఇక్కడ పొందండి. మనసు ప్రధానం పూజలు. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాకినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకరులు కనకధారలో. స్నానం చేసినటువంటి రూపాన్ని మనసులో భావన చేయండి. ఆ వస్త్రం తడిసినట్టుగా భావించండి. లోతవస్త్రం సమర్పయామి, ఒళ్ళు తుడుచుకోమనండి. వస్త్రయుగ్మం సమర్పయామి, భావనకి దరిద్రం ఏమిటి, మంచి పట్టు పంచ అమ్మవారికి పట్టు చీర భావన చేయండి. ఇచ్చాననండి. వాళ్ళు కట్టు కూర్చున్నారు. సర్వాలంకారాన్ సమర్పయామి, అక్కడ మీ భావన ఎంత బాగానైనా మనసుతో చెయ్యొచ్చు. భౌతికంగా చేసి మనసు అక్కడ లేకపోతే ఈశ్వరుడు కూర్చోడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇస్తే పుచ్చుకుంటా. అంటే మనసు అక్కడ ఉందా పూజలో, మనసు లేదు, మంత్రం గడగడగడగడగడ తమలపాకుతో టకటకటక ఆయన నాకు ఇవన్నీ నాకు ఈ ముద్దురా, ఈ పూజలు నేనేమీ పుచ్చుకోనని చెప్తాడు. నువ్వు చేసేటప్పుడు మనసు ఉంది, పుచ్చుకుంటాడు. అందుకే ఇలా 16 ఉపచారాలు. ఏదో వస్త్రయుగ్మం సమర్పయామి, తర్వాత చందనం అనులేపయామి. చందనం అనులేపనం చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి పుష్పై పూజయామి. పుష్పాలు పూజ చేసినప్పుడు మీకు ఓపిక ఉంది, సహస్రం చెప్పండి. మీకు పరవశం ఉంటే సహస్రం చెప్పలేరా, 108 చెప్పండి. 108 ఎందుకు, 376 ఉండకూడదా, 120 ఉండకూడదా అంటే 27 నక్షత్రాలకి 4 పాదాలు, 108 పాదాలలో పుట్టిన సమస్త ప్రాణులు బాగుండాలి. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మా వెంట వచ్చేవాడు బాగుండాలని పూజ చేయరు. సమస్త పిపీలికాది పర్యంతము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందుకు 108 నామాలు. 108 నామాలకి సమయం లేదు ఆ రోజు. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, శ్రీ రామ 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 అని 3 మాటలు అనండి. అక్షరాలని సంస్కృతంలో అంకెల్లోకి మారుస్తారు. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 20 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నీకు సమయం లేదు, రామ 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 అను. శివుడు 8. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతేర్దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః. 8 నామాలు. ఇలా ఒక్కొక్క దేవతకి లఘు పూజ. నీకు సమయం లేకపోతే ఆ నామాలతో భావన చేసి చెప్పు. ప్రీతిగా ఒక్క పువ్వు పాదాల మీదవి చాలు. ఇట్లా పుష్పార్చన అయిపోయింది, ధూపం.
తర్వాత దీపం, తర్వాత నైవేద్యం, నైవేద్యం తర్వాత తాంబూలం, తాంబూలం తర్వాత నీరాజనం, నీరాజనం తర్వాత మంత్రపుష్పం, మంత్రపుష్పం తర్వాత రాజోపచారం. నీ కోపిక ఉంది, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ చేయొచ్చు. అవన్నీ లేవు, మనసులో భావన చేస్తూ ఒక అక్షత వేయచ్చు. ఇది పూజ. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినది ఏమిటంటే, మీ ఇంట పూజ కనీసం 5 ఉపచారాలతో చెయ్యకపోతే మాత్రం కృతఘ్నుడవైపోతున్నావు అంది శాస్త్రం. ఏ 5 ఉపచారాలు చెయ్యాలి అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి అని పేరు. 5 ఉపచారాలు చేయాలి. ఈ 5 ఉపచారాలు ఎందుకు చేసి తీరాలి అంటే, ఎన్ని కోట్ల సుఖాలు మీరు అనుభవించండి, 5 ఇంద్రియముల మీదే ఆధారపడతాయి. నేను మీకు తేలిగ్గా ఒక్కటి చెప్పేస్తే అర్థమైపోతుంది. ఈశ్వరుడు మీ ఇంద్రియాలు అలాగే ఉంచుతా, 8 నుంచి 9 వరకు 1 గంట విశ్రాంతినిస్తున్న ఇంద్రియాలు పనిచేయవు అన్నాడు అనుకోండి. కన్ను పనిచేయదు, ఏం చూస్తారు? ఎదురుగుండా బాలాత్రిపుర సుందరి నించున్నా మీకేం తెలియదు, పిశాచం నించున్నా తెలియదు, సుఖం లేదు, దుఃఖం లేదు. చెవిలో బ్రహ్మరాక్షసుడు అరిచినా తెలియదు, జేగంట మోగినా తెలియదు, వీణానాదం వినపడినా తెలియదు. ముక్కుకి కుక్క కళేవరం వాసన వచ్చినా తెలియదు, మల్లెపూల వాసన వచ్చినా తెలియదు. నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా తెలియదు, నిప్పు కణిక పెట్టినా తెలియదు. చర్మానికి చందనం రాసినా తెలియదు, కొరడా పెట్టి కొట్టినా తెలియదు. నిజానికి మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా ఈ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి. కంటితోటే అన్ని చూసి సంతోషించాలి, చెవితో అన్ని విని సంతోషించాలి, ముక్కుతో వాసన చూసి సంతోషించాలి. అందుకే పంచోపచారములు. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే, అన్నిటిలోకి గొప్పది కన్ను, నయనం నాయక స్థానం. ఈ కంటితో అనేకం చూస్తున్నాం, ఆ కన్ను లేకపోతే భయం, ఏది ఏదో తెలియదు. అసలు ఈశ్వరుడు కన్ను ఇచ్చాడు, ఇన్ని చూసి ఆనందపడిపోతున్నా. అందుకని ఈశ్వర నాకు చెప్పడం రాదు, కంటితో చూస్తున్నాను వెలుగు, కాబట్టి నీకు దీపం పెడుతున్నాను. నూనె, నెయ్యి, 3 ఒత్తుల 2 ఒత్తుల చెప్పారుగా, 3 ఒత్తులని సాధ్యం త్రివర్తి సంయుక్తం. అక్కడెందుకు కొట్టు ఆగిపోతావు? అసలు ముందు నీకు కన్ను ఇచ్చాడు, ఇన్ని సుఖాలు ఇచ్చాడు, అందుకు దీపం పెట్టావు, అది తెలుసుకో ముందు. ఆ కృతజ్ఞత మనసులో ఉండాలి. 2, ఆయన మనకి ఎన్నో వాసనలు చూడడానికి అవకాశం ఇచ్చాడు. ఇన్ని మల్లెది ఒకటి, జాజిది ఒకటి, గులాబీది ఒకటి, ఇన్ని సువాసనలు. ఆఖరికి ఆకలి వేసినప్పుడు భార్య పప్పు పులుసు వండుతుంటే వచ్చే వాసన కూడా చాలా గొప్పది. ఇన్ని వాసనలు ఇచ్చి సంతోషపెట్టాడు. ఆ వాసనలకి కృతజ్ఞత. ధూపం. ఆయన మనకి స్పర్శ సుఖం ఇచ్చాడు. గురువుగారు మనని ముట్టుకున్నారనుకోండి, గొప్ప సంతోషం. ఇవాళ గురువుగారు నన్ను ముట్టుకున్నారు, భుజం మీద చెయ్యేసి అభినందించారని. నాన్నగారు ముట్టుకున్నారనుకోండి, గొప్ప సంతోషం. అమ్మ ముట్టుకుందనుకోండి, సంతోషం. మనవడు ముట్టుకున్నాడు అనుకోండి, ఒక సంతోషం. ఒక్కొక్కరు ముట్టుకున్నప్పుడు ఒక్కొక్క ఆనందం వస్తోంది. ముట్టుకుంటే అంటే స్పర్శ సుఖాలు ఇన్ని ఇచ్చాడు కాబట్టి చందనానులేపనం. ఈశ్వర ఇన్ని సుఖాలు నాకు ఇచ్చావు స్పర్శ వలన, అందుకని చర్మం ఇచ్చావు కాబట్టి నీకు చందనం, కన్ను ఇచ్చావు కాబట్టి దీపం, ముక్కు ఇచ్చావు కాబట్టి ఇన్ని వాసనలు ఇచ్చావు కాబట్టి ధూపం, ఇక చెవి ఇచ్చావు, ఇన్ని వింటున్నాను, తద్వారా అజ్ఞానం పోతోంది స్వామి, అందుకని పువ్వులతో పూజ. ఏమంటే మరి పువ్వుకి చెవికి సంబంధం ఏమిటి? ధ్వని ఎక్కడుంది అంటే, నాకు ఉండక్కర్లేదు, నా కొరకని మీకు ఏదైనా ఇస్తే అది నాదే అవుతుంది. ఈ దండ నీకు తెచ్చుకున్నానా? ఇప్పుడు నా మెడలో వేసేశారు, నాది అయిపోయిందంటే ఆ శాలువా ఇక్కడ పెట్టేశాను, పక్కకి పట్టుకెళ్ళారు, అయినా నేను వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేస్తారు. నా కొరకు అని ఇచ్చింది నాదే. తుమ్మెదల ధ్వనులన్నీ ఎవరి కోసం? పువ్వుల కోసం. అందుకని పువ్వులకి శబ్దాలు ఉన్నాయి. అందుకని ఈశ్వరుడు వినడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి పుష్పములతో పూజ. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ. మా చెవులు భద్రంగా ఉండాలి, మంచి విషయాలు వినాలి. అందుకని పువ్వులతో పూజ. చిట్ట చివరది నాలుగు ఇచ్చాడు, దాని మీద కోట్ల రసాంకురములు పెట్టాడు. ఒక తీపిలో ఎన్ని తీపులు, ఎన్ని తీపులు తింటున్నామో, ఎన్ని కారాలు, ఎన్ని విప్పులు, ఎన్ని కూరలు, ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని పులుసులు, ఇన్ని తిని సంతోషపడిపోతున్నామంటే ఈశ్వర నాకు నాలుగిచ్చి ఇంత సుఖాన్ని ఇచ్చావు కాబట్టి నీకు నైవేద్యం. ఎండిపోయిన కిస్మిస్ పండు పెట్టు, భక్తితో పెట్టు, చాలు తింటాడు. అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్. నాకు ఆ ప్రేమతో పెడితే తింటా, లేకపోతే నీ బుర్ర నువ్వు ఇచ్చేది, నేను నీకు ఇచ్చాన్ని.
నేనిచ్చింది నువ్వు నాకు ఇచ్చావు తప్ప నేను కొత్తగా నువ్వు నాకు పట్టుకొచ్చి ఇవ్వడానికి ఏముందని ఇస్తావు? నువ్వు సృష్టించింది ఏముంది? నీ శరీరం కూడా నేను సృష్టించింది. ఆ భక్తితో పట్టుకొచ్చి నాకు ఇచ్చావా, పరమ ప్రీతితో నువ్వే నాకు పెట్టినట్టు తింటాను. అది నైవేద్యం. ఇప్పుడు ఇన్ని కోట్ల సుఖాలకి కృతజ్ఞత కాదండి. ఇంకా నాకు వాహనం ఇచ్చాడు, అందులోకి ఇంధనం ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, అందులో రాత్రి పడుకుంటే గాలి వేయడానికి ఇచ్చాడు, దోమ కుట్టకుండా ఓ యంత్రం ఇచ్చాడు, మెత్తగా ఉండడానికి పరుపు ఇచ్చాడు, తలకి తలకడా ఇచ్చాడు, షోడశోపచారం. అబ్బెబ్బే ఇవే కాదండి, నాకు వాక్కు ఇచ్చాడు, 4 మాటలు చెప్తున్నాను, 4 మాటలు చెప్పారని అందరూ కింద కూర్చుని నన్ను పైన కూర్చోబెడుతున్నారు, నన్ను చూడగానే గుర్తుపట్టారు, గౌరవిస్తున్నారు. పతంజలి గారిని చూస్తే అంత గౌరవిస్తున్నారు, ఆయన వీణ వాయించారని అంత గౌరవిస్తున్నారు. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతిగా ప్రకాశిస్తున్నాడు. 64 ఉపచారాలు. అందుకని షోడశోపచార పూజ, పంచోపచార పూజ, చివరది చతుషష్ట్యుపచారాఢ్య. అందులో కోట కట్టడం కూడా ఉంది. శంకరాచార్యులు వారు ఈ 64 ఉపచారాలు వర్ణించి మానస పూజ చెప్పారు. చెప్పి ఇది మనసుతో చేయి, నువ్వు 64 ఉపచారాలు చేసినట్టేని బాలాత్రిపుర సుందరి మీద అద్భుతమైనటువంటి స్తోత్రం చెప్పారు ఆయన. అందులో కోట కట్టడం కూడా ఉంది అమ్మవారికి. అసలు అది జరిగితే అయ్య బాబోయ్ ఇలా ఉంటుందా పూజ అంటే, ఇలా జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి చేస్తానా పూజ అనిపిస్తుంది. అన్ని సుఖాలు ఇచ్చాడు. 64 ఉపచారాలు. ఇవేవీ చేయలేవు 5 ఉపచారాలు. ఈ 5 ఉపచారాలు చేయడానికి ఏమిటి కష్టం నీకు? ఒక ఎండిపోయిన తులసి దళం పట్రా, ఒక ఎండిపోయిన మారేడు దళం పట్రా, ఎండిపోయిన ఓ కిస్మిస్ పండు నైవేద్యం పెట్టు. కానీ భావన ప్రధానం. ఈశ్వర మీరు మాకు ఇన్ని ఉపకారాలు చేశారు, దానికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఈశ్వర మీరు ఇచ్చిన దానికి కృతజ్ఞతే కాదు, మీరు ఇచ్చింది తప్పుగా కూడా వాడాను. నాకు ఇంత గౌరవభావం ఉన్నా ఒక్కొక్కసారి కట్టు తప్పాను ఈశ్వర. నా మనసు నన్ను ఉద్రేక పెట్టింది, నన్ను భోగాల వైపుకు లాగింది. అప్పుడు ధర్మచట్రాన్ని దాటాను, దాటి చెయ్యకూడని పనులు చేశాను. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి. ఈశ్వర నేను చేసిన ఉపచారములు తక్కువ, అపచారములు కోటాను కోట్లు. దూది పర్వతం అయితేనే నిప్పురేసి పెడితే కాలిపోతుంది. నీ అనుగ్రహం వీటన్నిటినీ క్షమించాలి అని చెప్పడానికి చిట్ట ప్రదక్షిణ నమస్కారం. దక్షిణం అంటే కుడి. నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్ళినప్పుడు కుడి చేతి వైపు ఉంటుంది, ఇలా వెళ్ళినప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది. ఇది పరమ గౌరవనీయము. అంటే దానిని మీరు ఎడమ చేతి వైపు ఉంచకూడదు. నేను ఇప్పుడు ఇలా వేదిక మీదకి రావలసి వచ్చింది అనుకోండి, తులసి కోట నా ఎడం పక్కకు వచ్చేట్టు నేను నడవకూడదు, తులసి కోట నా కుడి పక్కకు వచ్చేట్టుగా నేను తిరిగి రావాలి. అంటే తులసి పరమ గౌరవనీయము. గురువుగారు ఉన్నారు, గురువుగారు ఎడం పక్కన ఉండేటట్టు వెళ్ళకూడదు వేదిక మీదకి, గురువుగారికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. విరాట పర్వంలో అర్జునుడు అంటాడు, భీష్ముడు ద్రోణుడు వీళ్ళెవరు కనపడినా రథాన్ని ప్రదక్షిణంగా తిప్పు, అప్రదక్షిణంగా తిప్పవద్దు అంటాడు. అంటే ఇలా తిరిగాను అనుకోండి, నేను ఇలా వేదిక మీదకి వచ్చి ఇలా రామచంద్రమూర్తి దగ్గర నుంచి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, ఈ కుర్చీ నేను కూర్చోడానికి కాదు, ఇక్కడ కూర్చుని పరమ పవిత్రమైన విషయం మాట్లాడడానికి ఇది నాకు స్థానము. దీనికి ఒక గౌరవం ఉంది. ఇందులో కూర్చుని మాట్లాడుతున్నది శాస్త్ర సంబంధమైన విషయం మాట్లాడుతున్నాను, నేను పరమ గౌరవనీయమైన విషయం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇందులో కూర్చునే ముందు కూడా దీనికి గౌరవం ఇవ్వాలి. అందుకని ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వచ్చి ఇందులో కూర్చోవాలి. అంటే ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపే ఉండేటట్టుగా తిరిగి వచ్చుట. వచ్చి నమస్కారం, ఈ 2 చేతులు కలిపి తల ఇలా ఉంచుతారు. ఈశ్వర ఇన్ని తెలుసు, ఇన్ని తెలిసినా చెయ్యకూడని పనివేపుకి నా దృష్టి వెళ్ళిపోయింది. నా దృష్టి వెళ్ళిపోయి ఏదో మనసుకి సంతోషంగా ఉంటుంది, ఇంద్రియాలకి సంతోషంగా ఉంటుంది, శరీరానికి సంతోషంగా ఉంటుంది. ఇది చెయ్యకూడదని తెలిసి ఈశ్వరుడు సంతోషించాలని తెలిసి చేశాను. ఆ బుద్ధి పుట్టింది ఇక్కడ. అది చేసింది 2 చేతులు, ప్రధానంగా చేతులు చేశాయి. పుట్టిన ఆలోచన ఇక్కడ పుట్టింది. ఈ 2 కలిపి మహాపాపమై కూర్చుంది. ఇది నేను అనుభవించవలసి ఉంటుంది. దీన్ని తీయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. ఇది తీయడం కాదు, ఇక మళ్ళీ అలాంటి ఆలోచన ఈ పుర్రెలో పుట్టకుండా, పుట్టిన నిగ్రహశక్తి కావాలి కానీ మళ్ళీ తప్పు చేయకుండా నన్ను అనుగ్రహించు. దాని కొరకు నమస్కారం. ఎలా పెట్టారన్నది కాదు,
కాళ్ళు ముట్టుకోవాలా? నిజానికి ముట్టుకోకుండా చేసిందే నమస్కారం. క్షోణితలంబుకి భూమిని ముట్టుకోవాలి. అవకాశం ఉంది, ప్రణిపాతం, ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయా కర్ర పుల్లలా, అందుకని భూమి మీద పడి నమస్కారం చేస్తారు. సాష్టాంగం లేదు, పంచాంగం స్త్రీలైతే లేదు, నిలబడినా సరే ఇలా అన్నారు నమస్కారం. ఈశ్వర, ఈ పుర్రెకి రాకూడని ఆలోచనలు రాకూడదు, వచ్చినా నిగ్రహించుకోవాలి తప్ప ఈ చేతులు బలహీన పడిపోయి లొంగి చేయకూడదు. నీ ముందు నేను నిలబడినప్పుడు ఈశ్వర, రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి నువ్వు చెప్పినట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను, దారి తప్పడం తగ్గుతోంది, నేను అలా ఉత్తీర్ణుడనయ్యేటట్టు అనుగ్రహించని సంతోషంగా పూజ కూర్చోవాలి. అట్లా నన్ను అనుగ్రహించు. సిగ్గుపడుతూ నిన్ననింత తప్పు చేశాను, చేసి ఈశ్వరార్చనకు వచ్చాను అని నేను బెంగ పెట్టుకోకూడదు అని చేసినది పూజ. ఒక్క విషయం చెప్పి పూర్తి చేస్తాను. ఈ పూజ నిజానికి అది ఏమీ పాఠ్యాంశం కాదు. అది 16 పూర్తి చేశాడా అది కాదు. ఎక్కడో అక్కడ మనసు రమించిపోయిందనుకోండి, అది తపస్సు. మీకు నేను ఉదాహరణ చెప్పాననుకోండి, పాదయోహో పాద్యం అన్నాను అనుకోండి. నేను కళ్ళు మూసుకొని భావన చేస్తుంటే ఎదురుగుండా ఉన్న మూర్తి బొటన వేలంత ఉంటారు, కాళ్ళు ఎలా కడుగుతారు? మీరు భావన చేస్తుంటే ధర్మపత్ని ఎప్పుడూ మనసులో పక్కనే ఉంటుంది. ఆమె బంగారు పళ్ళెంలో తామర పువ్వులు పేర్చి మల్లెపూలు జల్లి సంపంగి పూలు జల్లి తుమ్మి పూలు జల్లి తెచ్చి అక్కడ పెట్టింది. నేను తీసి అక్కడ పెట్టి, స్వామి ఒక పాదం మడుచు కూర్చున్నారు, 2 పాదాలు ఇందులో పెట్టండి అని అడిగాను. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పాదాలు అందులో పెట్టారు. నా ధర్మపత్ని బంగారు కలశతో నీళ్లు పోస్తోంది. నేను ఎడంచేత్తో అయ్యవారి పంచ కొంచెం పైకి పట్టుకుని ఆ మంజీరములు కనపడుతుంటే ఆ కాళ్ళు కడిగాను. అమ్మవారి చీర కొంచెం పైకి పట్టుకొని ఆ మీగాళ్ల వంటి ఆ పై పాదములు వెనకాతలంతా కడిగాను. పాదాలకు ఉన్నటువంటి పసుపు కుంకుమ చందనం అన్ని నీళ్లలో కరిగిపోయి, శంకరాచార్యులు వారు అంటారు, అసలు నేను ఇటువంటి నీళ్లు ఎప్పుడు తాగుతానమ్మా అని అడిగారు. పిబేవం విద్యార్థి తవచరణ నిర్వీజన జలం అన్నారు. ఆ కరిగి ఎర్రగా పచ్చగా ఉన్న నీళ్లు ధర్మపత్ని ఉద్ధరిణితో తీసి, అందుకు ధర్మపత్ని ఎడంచేత్తో తీయకూడదు కాబట్టి ఆమె నాకు కుడి చేత్తో పోస్తుంది. పోస్తే అందుకే ఆచమనీయం కూడా పొద్దున్న ధర్మపత్ని వెయ్యాలి మొదట పూజలో. ఆమె కుడి చేత్తో నాకు వేస్తుంది. వేస్తే నేను తీర్థం పుచ్చుకున్నాను. మళ్ళీ నేను తీసి ఆమెకి ఇచ్చాను మానసికంగా. ఇప్పుడు ఆ పాదాలు పైకి పెట్టుకోమని మెల్లిగా పళ్ళెం తీశాను. ఇద్దరు పాదాలు పాదపీఠం మీద పెట్టారు. నా ఉత్తరీయం తీసి ఒరుసుకోకుండా మెత్తగా ఒత్తాను. ఒత్తి చందనపు ముద్ద తీసి పల్చగా చేసి రాసుకుని పరమేశ్వరుడు యొక్క పాదాలకి రాశాను. పార్వతీదేవికి పసుపు రాశాను. ఈయనకి పారాణి పెట్టాను. పాదం మీద 2 గీతలు పెట్టాను. మధ్యలో చుక్క పెట్టాను. వేళ్ల మీద ఎర్రగా పారాణి పెట్టాను. ఇప్పుడు ఈయన పాదాలు ఆవిడ పాదాలు కనపడుతున్నాయి. నా చేతులకి ఆ పారాణి అంటుకుంది, పసుపు అంటుకుంది, చందనం అంటుకుంది. వాసన చూశాను. తల మీద పెట్టుకున్నాను. గృహీత్వా హస్తాభ్యాం, ఒక్కసారి నా చేతుల్లో పెట్టమని అడిగాను. ఆయన పాదాలు తీసి చేతిలో పెట్టాడు. శిరసినయనీ వక్షసి వహన్, తల మీద పెట్టుకున్నాను. పూల పొట్లాల్లా ఉన్న వేళ్ళు కళ్ళకు అద్దుకున్నాను. గట్టిగా కౌగిలించుకున్నాను. సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, తామర పూల వాసనతో ఉన్న పాదపద్మాల మీద తల ఉంచేసి ఆ వాసన చూస్తూ మత్తెక్కిపోయాను. ఆ పాదాలకున్న పారాణి నా నుదురంతా అంటుకుంది. భార్య చీర కొంగుతో జాగ్రత్తగా తుడిచింది. ఇప్పుడు పుష్పార్చన మొదలుపెట్టాను. నేను ఎంతసేపు పూజ చేశాను కాదు, నా మనసు ఎంతసేపు ఒక ఉపచారంలో నిలబడింది ప్రధానం. ఇప్పుడు నేను చెప్తుంటే మీ మనసు కూడా అక్కడ నిలబడి చేసేసింది. మనం పూజ చేసేసాం కాబట్టి చిట్ట చివర నీరాజనం. ఘనము ద్రవము వాయువు అంత వేగంగా మారాలి. ఘనము ద్రవమైపోవాలి, ద్రవము వాయువైపోవాలి, వాయువైపోయి భగవంతుని యందు కలిసిపోయి జ్వాలారూపంలో అందరికీ కనపడాలి. లోపల ఉన్న మూర్తి బాగా కనపడిందో లేదో అందుకే మంత్రం తిరగబడుతుంది. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయీ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈశ్వరా మీకు మంగళమగుగాక. అదేమిటి? ఆయన మనక మనం ఆయనక అంటే ప్రేమ గుండె నిండా నిండిపోయింది.
ఆ నీరాజనపు కాంతులలో స్వామిని చూసి అందరికీ చూపిస్తారు. లేచి కళ్ళకద్దుకుంటారంటే లోపల ఉన్న మూర్తి జ్వాలారూపంలో మీ కంటికి దగ్గరకు వచ్చినట్టు. అందుకే మిగిలినవి కళ్ళకద్దుకోరు, నీరాజనం కళ్ళకద్దుకుంటారు. ఆ నీరాజనం దగ్గర పూజ పూర్తయిపోయింది. మంత్రపుష్పం అది యథార్థం. జ్ఞానం చెప్తారు, నాణ్యపంధాయనాయ విద్యతే, ఇదంతా కాదయా, అసలు ఇక్కడున్నాడు ఈశ్వరుడు, ఎలా ఉన్నాడు, ఇవన్నీ మంత్రపుష్పంలో చెప్తారు. అంటే పూజ రోజు చేయడం మొదలు పెడితే ఏమవుతుంది, వాడు పూజనీయుడు అవుతాడు. ఎందుకు అవుతాడు అంటే ఆయన యందు కృతజ్ఞతాభావం పెరిగిపోతోంది రోజు రోజుకి. భగవంతుడి దగ్గర మొదలుపెట్టి విశ్వమునందున్న సాలగ్రామాలు తీసుకున్నాడు కాబట్టి దేశమంతా పూజామందిరంగానే కనపడింది. సమస్త ప్రాణులు పూజనీయములయ్యాయి. భావధార అట్లా వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోతే అంతటా భగవంతుడే కనపడ్డాడు. విశ్వమే విశ్వనాథుడై కనపడింది. అలా కనపడిన వాడెవరున్నాడో ఆయన నిజానికి ఈశ్వరానుగ్రహాన్ని పొందాడు. ఇది వివేకానందుడు ప్రతిపాదించాడు. పూజామందిరంలో పూజ చేయగానే పూజామందిరంలో చనిపోదాం అనుకోకు, విశ్వము పూజామందిరమై విశ్వమునందు వెళ్ళిపోవాలి. అలా నువ్వు పెరగడం నేర్పిన ధర్మం సనాతన ధర్మం. ఇంత గొప్పగా నేర్పి అందరి పట్ల కృతజ్ఞతతో, ఎవరి పేరు చెప్పండి, ఆయన అండి ఎంత ఉపకారం చేశారండి, ఎంత మంచివారండి అని ముందు ప్రేమతో కృతజ్ఞతతో మాట్లాడడం అలవాటైతే, ఆయన అసలు ఎవరి గురించి చెడుగా మాట్లాడరండి, చాలా మంచి ఆయన, అందరూ పూజిస్తారు. పూజ చేసిన వాడు ఏమవుతాడు, పూజనీయుడు అవుతాడు. అదే మనకి కలగాలి, భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి, ఆ నీరాజన వైభవం మనకు అందాలి అని కోరుకుంటూ, రామాయణంలో మాట ఉంది, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. ఏదైనా దేశమో కాలమో విడిచిపెట్టి చేసినది మంచి పద్ధతి కాదు. ఆయనేమో షడ్రసోపేతమైన విందు మీకు ఏర్పాటు చేస్తే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు. అందుకని పూజ 6 నెలలు చెప్పచ్చు, 6 నిమిషాలు చెప్పచ్చు, స్వల్పంగానూ చెయ్యొచ్చు, సహస్రనామాలతోనూ చెయ్యొచ్చు. కాబట్టి లఘు పూజ యందు మనసు పెట్టి చేసి, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.